సస్పెక్ట్ కింద మాకు ఉన్నప్పుడు సో మల్టిపల్ టీమ్స్ అది ఫామ్ చేసి నరేష్ని మనము అప్రెంట్ చేయడం జరుగుతుంది. సో నరేష్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు తెలియని అంశాలు ఏంటంటే, ఒకటి, నరేష్కి ఈ అమ్మాయికి గత 3 నెలల నుంచి పరిచయం ఉన్నప్పటికీ లాస్ట్ 1 మంత్ నుంచి అది ప్రేమగా మారింది. అండ్ లాస్ట్ 1 మంత్ నుంచి కూడా ఆమె ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుందాము అని ఇద్దరు కూడా కాన్వర్సేషన్ కూడా చేసుకుంటారు. అయితే నరేష్ ఆల్రెడీ లాస్ట్ 4 years నుంచి మ్యారీడ్. సో నరేష్ ఆల్రెడీ మ్యారీడ్ ఉన్నాడు కాబట్టి నాకు ఇంకొక పెళ్ళి అయితే ఇద్దరితో నేను ఉండలేను, ఇంకొక పెళ్ళి నేను చేసుకోలేను అని ఆమెతో చాలాసార్లు కన్విన్స్ చేయడానికి గొడవ పడ్డము ఇవన్నీ కూడా జరుగుతాయి. సో సబ్సీక్వెంట్గా ఆమె ఒప్పుకోలేని పరిస్థితుల్లో ఆమెని పెళ్లి చేసుకుందామని చెప్పి ఇతను జతలో తీసుకెళ్ళి కూడేరు అవుట్స్కర్ట్స్లో వాళ్ళు యూజువల్గా రెగ్యులర్గా విజిట్ చేసే స్పాటే కాబట్టి అక్కడికి తీసుకెళ్ళి ఒక రాయి తీసుకొని తల మీద కొట్టి ఆమెని మర్డర్ చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి కేసెస్లో ఇట్లాంటి ముద్దాయిలు ఎవరున్నారు వాళ్ళకి పోలీస్ తరపు నుంచి మనము స్ట్రిక్ట్ యాక్షన్ యాజ్ పర్ లా మనము తీసుకోబోతాం. యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇట్లాంటి సెన్సిటివ్ కేసెస్ అగెయిన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఏముంటాయి అవన్నీ కూడా మనము జ్యుడిషియరీ వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తూ ఫాస్ట్ ట్రాక్ కేసెస్ కింద ఇవి ట్రీట్ చేయమని అండ్ రెగ్యులర్గా ఈ ట్రయల్ ప్రాసెస్ని కూడా మేము మానిటర్ చేసుకొని దాంట్లో విట్నెస్ అపియరెన్సెస్ ఉండొచ్చు, కన్సర్న్ ఐఓ అపియరెన్స్ ఉండొచ్చు, ఇలాగా తొందరగా దగ్గరలో డేట్ తీసుకొని అయినంత తొందరగా మనము కన్విక్షన్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. సో ఇదే ప్రాసెస్లో మా జిల్లాలో లాస్ట్ 1 monthలో లాస్ట్ 1 yearలో దాదాపు 18 కేసెస్లో మనకు ఫాస్ట్ కేసెస్లో లాస్ట్ 1 yearలో కన్విక్షన్ కూడా వచ్చింది అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్వాల్వ్ అయినటువంటి కేసెస్లో. అక్రాస్ ద స్టేట్ ఆల్మోస్ట్ 198 కేసెస్లో కూడా లాస్ట్ 1 yearలో కన్విక్షన్ కూడా రావడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఇట్లాంటి కేసెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద మనము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళకి ఎలిజిబుల్ ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ని ఆపమని కూడా మేము రిక్వెస్ట్ చేయబోతున్నాము. ఇది మాత్రమే కాకుండా వాళ్ళ ప్రాపర్టీస్ ఏమున్నాయి దాని అటాచ్మెంట్కి కూడా మనము రిక్వెస్ట్ చేయబోతున్నాం. ప్రాపర్టీ అటాచ్మెంట్ ప్రాసెస్ కూడా మనం ఇనిషియేట్ చేయబోతున్నాం. సో ఇట్లాంటి అఫెన్సెస్ ఫ్యూచర్లో జరగకుండా సో పోలీస్ తరపు నుంచి